ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. వైఎస్ వివేక హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సిబిఐ పిటిషన్ వేసింది. ఎర్రగంగిరెడ్డికి కింది కోర్టు బెయిల్ మంజూరు చేయగా హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది. అయితే ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిబిఐ అధికారులు ఆశ్రయించారు. మొత్తంగా వైఎస్ వివేక హత్య కేసులో నిందితులైన ఎర్రగంగిరెడ్డి బెయిల్కు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును వాయిదా వేసింది సుప్రీంకోర్టు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శివ, ఓటీయూ. బలరాం, ఈరోజు వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు అంటే A1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్పై సిబిఐ అధికారులు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఈరోజు వాదనలు కొనసాగాయి. ఈ ఎర్రగంగిరెడ్డి తరపున ఆదినారాయణరావు, అలాగే సిబిఐ అధికారుల తరపున న్యాయవాది నటరాజన్ తమ వాదనలు వినిపించారు. ఈ వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. అయితే ఇరువురు వాదనలు అనేవి జస్టిస్ ఎంఆర్ షా ఆధ్వర్యంలో కొనసాగాయి. ఇరువురు వాదనలు విన్నారు. విన్న తర్వాత తీర్పునైతే రిజర్వ్ చేశారు, తీర్పును వాయిదా వేశారు. విచారణ వాదనలన్నీ ముగిశాయి. ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ బెయిల్ పిటిషన్కు సంబంధించి డిఫాల్ట్ బెయిల్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి ఇంకా విచారణ అనేది కొనసాగాల్సి ఉందంటూ కూడా సిబిఐ అధికారులు తెలియజేశారు. అంటే విచారణ మొదలుపెట్టిన తర్వాత A1గా ఎర్రగంగిరెడ్డిని సిబిఐ అధికారులు చేర్చారు. A1గా అంటే విచారణ కొనసాగక ముందే డిఫాల్ట్ బెయిల్కు మంజూరు చేశారు. అందువల్ల బెయిల్ వచ్చిందంటూ కూడా సిబిఐ అధికారులు తెలిపారు. అయితే ఇటు ధర్మాసనం ఎంఆర్ షా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ ఏదైతే ఛార్జ్షీట్ ఉంటుందో ఈ విచారణ కొనసాగకుండా ఈ ఛార్జ్షీట్ అనేది లేట్గా వేయడం వల్ల పోలీసులు లేట్గా వేయడం వల్ల ఈ డిఫాల్ట్ బెయిల్ కోసం లేట్గా వేయడం వల్ల డిఫాల్ట్ బెయిల్ అనేది వచ్చిందంటూ కూడా ధర్మాసనంలోని ఎంఆర్ షా తన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ డిఫాల్ట్ బెయిల్ అనేది కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఈ విచారణ సరిగ్గా కొనసాగలేదు కాబట్టి డిఫాల్ట్ బెయిల్ వచ్చే సందర్భంలో సిబిఐ అధికారులు ఇంకా విచారణ కొనసాగించలేదు. ఈ డిఫాల్ట్ బెయిల్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుందని కూడా ధర్మాసనం తెలియజేసింది. మొత్తం చూసుకుంటే కనుక ఇరువురు వాదనలు విన్న అనంతరం ఈ విచారణను వాయిదా వేశారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఒకవేళ బెయిల్ రద్దుకు సంబంధించి విచారణ చేపడితే ఏదైతే డిఫాల్ట్ బెయిల్ వచ్చిందో ఎర్రగంగిరెడ్డికి దానికి సంబంధించి ఆ బెయిల్ రద్దు చేయాలని ఆదేశించాలంటే తెలంగాణ హైకోర్టుకి ఇవ్వాలా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇవ్వాలనేది కూడా ఎంఆర్ షా వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే గతంలో ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు కొనసాగక ముందు కొంతమందిని అదుపులో తీసుకున్నారు, విచారించారు, వదిలేశారు. అయితే ఎర్రగంగిరెడ్డికి సంబంధించి విచారణ కొనసాగేటప్పటికే డిఫాల్ట్ బెయిల్లో ఉన్నారు. ఆ బెయిల్ రద్దు చేయాలంటూ కూడా లోకల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోకల్ కోర్టు బెయిల్ను రద్దు చేయడానికి వీలు లేదు, బెయిల్ అనేది ఇస్తామంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే లోకల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ అధికారులు. ఇక హైకోర్టు కూడా లోకల్ కోర్టు ఏదైతే స్థానిక కోర్టు తీర్పు ఇచ్చిందో దాన్ని సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు అలాగే లోకల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈరోజు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు విన్న అనంతరం తీర్పును వాయిదా వేశారు. చూడాలి ఎటువంటి తీర్పు వస్తుందనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెలకొంది.